హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అందరి టిఫిన్‌లు, కాఫీలు అయినాయా? మేమైతే ఇంకా చేయలేదండి. ఇప్పుడే రెడీ చేస్తున్నాననమాట. ఇంక ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నాను. జొన్న రొట్టె అనంగానే చిరుచేదుగా ఉంటది. అంత టేస్ట్ అనిపించదు అని చాలామంది ఇష్టపడరు. అంతేకాదండి, ఆకుకూరలు తినని వాళ్ళకి కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో బాగా ఉపయోగపడిద్ది. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్‌కి టేస్ట్ అనమాట. ఫస్ట్ అయితే తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వాటిల్లో కొంచెం అల్లం చిన్నులపాయలు కూడా సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అని. అలా ఇష్టపడని వాళ్ళు పేస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ కొంచెం నెయ్యి, సాల్ట్ వేసి కలిపి తర్వాత ఈ జొన్న పిండి కూడా కలిపి ఇట్లా ముద్ద అయ్యేటట్టు కలుపుకున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా సన్నగా తరిగి కలిపాను. చూడండి ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇంకా మనం పొయ్యి మీద పెనం పెట్టి అది కొంచెం వేడయిన తర్వాత ఇలా పల్సగా చేసుకోవాలి. మనం నూనెతో కన్నా నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా పల్సగా చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలన్నమాట సిమ్లో పెట్టి. మనకి ఇట్లా చేసేటప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి లెగుస్తుంది అనుకుంటే కొంచెం నెయ్యి అద్దుకొనైనా ఒత్తుకోవచ్చు అనమాట. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. టేస్టు బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా జొన్న రొట్టె చాలా మంచిదండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడిద్ది అనమాట. ఆకుకూరలు తినని వాళ్ళకి కూడా టేస్ట్ బాగుంటుంది. వీడియో